వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. आपके जो विरोधी हैं वो कहते हैं कि एक मंच था, वो तस्वीरें हमारे साथ हैं, वो जब आपको इंट्रोड्यूस कर रहे थे तो रिस्पेक्टफुली तेलुगु में बोलना भूल गए और उससे आपके जो ओपोनेंट्स हैं तेलंगाना में वो कहते हैं उससे आप नाराज हो गए कि तेरी ये मजाल, तूने मुझे अच्छे से इंट्रोड्यूस नहीं किया। अब बताता हूँ। नहीं राहुल, उन बचपन से मैं जानता हूँ उनको, उन जब स्कूल जा रहे थे तब से मैं उनको जानता हूँ, वो मुझे जानता है, तो मुझे जानने का बोलने का ये सवाल नहीं है। उनके अंकल जो है चिरंजीवी, वो कांग्रेस के नेता है, तो कांग्रेस के परिवार है, उन्होंने जहाँ से जो घर से शादी किए हमारे रिश्तेदार हैं चंद्रशेखर रेड्डी, इनका फादर इन लॉ का नाम चंद्रशेखर रेड्डी। चंद्रशेखर रेड्डी बिलोंग्स टू कांग्रेस पार्टी लीडर एज वेल, मेरा रिश्तेदार भी है। तो मिसेस अल्लू अर्जुन रिलेशन है, मगर रिलेशन से पहचान से ना नहीं पहचान उनसे ये कोई लेना देना नहीं है। पुलिस का काम है, पुलिस का काम पुलिस ने निभाया, बस। अच्छा तो होगा पुलिस। అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో అక్కడ చనిపోయిన మహిళ రేవతి తనదే ముమ్మాటికి తప్పు. మీరు చాలామంది ఈ విషయం డైజెస్ట్ చేసుకోకపోవచ్చు. తన పట్ల చాలామందికి సానుభూతి ఉంది, తన పట్ల తన కుటుంబం పట్ల. కానీ నేనెందుకు ఈ మాట అంటున్నావు, ఈ వీడియో చివరి వరకు చూసి దయచేసి కామెంట్ చేయండి. ఒక్క రేవతి గారిదే కాదు, ఎవరెవరిదే తప్పు కూడా ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి, నేను చెప్తాను. అంతకన్నా ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. Thank you. And ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. వీడియో చూశారు కదా, రేవంత్ రెడ్డి పేరు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి కక్ష కట్టి తనను అరెస్ట్ చేశాడని ప్రతిపక్షాల నుండి అదేవిధంగా నెటిజన్స్ నుండి ఒక విమర్శ వస్తుంది. అది ఏమైంది అనేది మనకు తెలియదు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ నాకు సామాన్యుడైన బల్సినుడైనా ఒకటే, సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది, వాళ్ళ మామ మా కాంగ్రెసే, వాళ్ళ మేనమామ చిరంజీవి గారు కూడా మా కాంగ్రెస్లో కీలక నేతనే, అయినప్పటికీ సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుందని భారతీయుడు సినిమాలో కమల్ హాసన్లా చెప్పాడు. సంతోషమే. కానీ ఇదే రేవంత్ రెడ్డి అదే సామాన్యుల గురించి ఒకవేళ ఆలోచిస్తే 300 రూపాయల టికెట్ని 1300 రూపాయలకు ఎందుకు పెంచాడు? మైత్రి మూవీస్ దగ్గర డబ్బులు లేవా? సుకుమార్ దగ్గర డబ్బులు లేవా? అల్లు అర్జున్ దగ్గర డబ్బులు లేవా? మరి ఎవరి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుండు? అది పక్కకు పెడితే బెనిఫిట్ షోకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇదే తెలంగాణ ప్రభుత్వం కదా బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇస్తే, ఇది ముందే డిసెంబర్ చలికాలం, అంత అర్ధరాత్రి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి సామాన్యులకు ఇబ్బంది అవుతుందని తెలియదా? సెలబ్రిటీస్ వాళ్ళ బౌన్సర్లతో వస్తారు, ఇబ్బంది ఎవరికైతుంది? ఈయన అమితంగా ప్రేమించే సామాన్యులకే కదా ఈయన బెనిఫిట్ షోకు పీకనిక పర్మిషన్ ఇచ్చిండా? ఇది రేవంత్ రెడ్డి కథ.